నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం హైదరాబాద్ కాంగ్రెస్ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ నాయక్ ఉన్నాము. ఒక కాంగ్రెస్ లీడర్గా చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మీదే ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? మోహన్ బాబు పర్సనల్ విషయాల్లో TV9 వాళ్ళు దూరడం అనేది అది చాలా తప్పు. మోహన్ బాబు గారు కూడా సంయమనం పాటించకుండా ఒక స్వామిమాల వేసిన జర్నలిస్టు మీద దాడి చేయడం కూడా చాలా తప్పు. ఆయన స్వతహాగా మరి సాయిబాబా భక్తుడు. మరి సాయిబాబా భక్తుడికి స్వామిమాల ఉన్న వ్యక్తి కనిపించలేదా అని నేను మీ ముఖంగా మోహన్ బాబు గారిని అడుగుతున్నాను. ఆయన పర్సనల్ విషయాల్లో అడుగుపెట్టడం కూడా టీవీ9 వాళ్ళు చేసిన అత్యుత్సాహం వల్లనే ఇవన్నీ ఈ సమస్య ఇక్కడ దాకా వచ్చిందని నేను అనుకుంటున్నాను. మోహన్ బాబు గారు కూడా జస్ట్ నో కామెంట్స్ అని చెప్తే సరిపోయేది. దాన్ని తీగలాగితే డొంక కదిలినట్టు దాన్ని వాళ్ళ ఫ్యామిలీ విషయం మొత్తం మీడియా మొత్తము స్ప్రెడ్ అవ్వడానికి కారణం కొంత మోహన్ బాబు గారు నేను అనుకుంటున్నాను. మరి ఈ విషయంలో ఇటు జర్నలిస్టుల సంఘం వాళ్ళు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వాళ్ళు రేవంత్ రెడ్డి ఈ విషయం మీద చొరవ తీసుకోవాలి, ప్రత్యేక చట్టం తీసుకురావాలి అని అంటున్నారు. మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి లాగడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇది చాలా తప్పు. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నాయకుడుగా నేను దీన్ని ఖండిస్తాను. ఎందుకంటే మీరు ఒకరి ఫ్యామిలీ విషయంలో మీకై మీరు సమస్య తెచ్చుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని లాగడం చాలా అన్యాయము, అమానుషము. కాకపోతే మీకు ఎవరైనా దాడి చేస్తేనే చట్టాలు గుర్తొస్తాయా? అంతకుముందు మీకు చట్టాలు గుర్తురావా? నేను మీడియా వారిని ఒకటే అడుగుతున్నాను. అంటే ఎవరైనా దాడి చేస్తేనే మీకు చట్టాలు గుర్తొస్తాయా? అంతకుముందు చట్టాలపైన మీకు అవగాహన లేదా అని నేను మీ ద్వారా మీడియా సోదరుని అడుగుతున్నాను. అయితే ముమ్మాటికి మోహన్ బాబు గారు తప్పు. ఇది నో కామెంట్స్ అని చెప్తే సరిపోయేది. దాన్ని చేసుకోవడం అనేది తప్పు. ఇంకోటి, పోలీసులు చూస్తుండగానే మోహన్ బాబు గారు దాడి చేశారు. ప్లస్ పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించారు. ఇది చాలా అమానుషం. పోలీసులు కూడా మరి సామాన్యుడికో న్యాయం, మరి విఐపికో న్యాయం అనే చట్టం అందరికీ వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగంలో చేసిన ప్రతి ఆర్టికల్కి ప్రతి సామాన్యుడు దానికి కారణబద్ధులై ఉండాలి. అతని విఐపి కావచ్చు, లేకపోతే సామాన్యుడు కావచ్చు. కఠినంగా శిక్షించాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. మరోవైపు మీ పార్టీ నుంచే పున్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి, ఆయన కూడా మీడియాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. మరి మీరేమో ఇద్దరి వైపు మీరు ఇటు మాట్లాడుతున్నారు, అటు మాట్లాడుతున్నారు. మీడియాది తప్పు అంటున్నారు, ఇటు మోహన్ బాబుది తప్పు అంటున్నారు. మరి ఏంటి చివరిగా ఏం జరగనుంది? మరి తప్పకుండా మోహన్ బాబు గారు మొదటి నుంచే ఫ్యామిలీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఒక ఫ్యామిలీ ఫ్రస్ట్రేషన్లో ఉన్న వ్యక్తిని అట్లా కెలకడం ఎంతవరకు న్యాయం చెప్పండి? ఫ్యామిలీ ఫ్రస్ట్రేషన్లో ఉన్న వ్యక్తిని వెళ్ళి వాళ్ళ